వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం. నర్సయ్యపల్లి, గొల్లపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కలెక్టర్కు అర్జీ ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి. విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరి దాడి. తెలంగాణ రాష్ట్రంలో 27 లక్షల మంది మరాఠీలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది? ఏమీ లేదని మరాఠా జాతీయ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గర్గే అన్నారు. హైదరాబాద్లో 25వ భారతీయ మరాఠా మహాసంఘ్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు సుదేశ్ పాటిల్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రావు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గర్గే మాట్లాడారు. सुनीता सुर्वे मामा आहेत डीसीपी जोरदार गाणी त्यांचं स्वागत करूया आपण. पुनः मी विनंती. लहानपणापासून मी त्याला स्वच्छतेची आणि टाप टिपीची सवय लावणार आहे. वाणावर किती वेळ ओला ठेवतेस? अरे पण आधी बघ ना, ओलं केलंय का ते? म्हणजे प्रतीक असलेल्या दीपातून आजच्या कार्यक्रमाची आपण शुभ सुरुवात करतोय. शिवाजी महाराज की जय. छत्रपती शिवाजी महाराज की जय. छत्रपती शिवाजी महाराज की जय. जय भवानी. जय शिवाजी. जय भवानी. వాళ్ళు ఎంతసేపు అది చేస్తాం ఇది చేస్తామంటే ఏది చెయ్యరు, ఓట్ల కొరకు మాత్రమే వాడుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జీలు ప్రతిపాదించిన రోజు నుంచి ఈ రోజు 25వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటారు. ఓకేనా? వాడరమ్మా, నేను కాదు. బాగుంది. भारतीय मराठा महासंघ की ओर अपने क्षेत्र में अच्छा काम की है. So all of us have to do a lot of homework now. Our work is cut out. As a vice chancellor, my work is to ensure that my students become country. This is my responsibility as a vice chancellor, which I am trying to do my best. मराठी तो मराठा ह्या ब्रीदवाक्याने सुरू झालेला आहे, ते आपल्याला पुढे घेऊन जायचं आहे. डेफिनेटली युनिटी पाहताना संभाजीनगरमध्ये नांदेडचे जे लोक होते त्यांची नंदीग्राम मित्र मंडळ. దిస్ గ్యాదరింగ్ ఇస్ వెరీ గుడ్. ఇంతకుముందు మనం ఒక నాటకం చూసినాం, చిన్న సినిమా. ఆ సినిమా అంటే మన మరాఠాల బ్రతుకులు ఎట్లా And for Bharat. How do we make ourselves count when our that on the TV? Every missile was tracked down and counted and destroyed. Indians didn't know about it. Till Sindoor operation showed up, I think Indians did. Our only job is to get to the top. To the world also.
the global powers will play into our own politics, our community politics. The geopolitical situation is extremely complicated. We must stay alert. There are 3 things we have to do. I'm saying this, I'm requesting to my Bhavsar community. Bhavsar advising human being, you do this, you don't do that. So we have created technology that has started dictating us. This is happening now. And this is going to become more severe in the future. Who are actually leading the system, they must get inspired. I do not know why children don't come and listen to people anymore. They are losing all their energies in their gadgets. They have stopped. సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతు భవనంలో గౌరవనీయులు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప అధ్యక్షతన క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు వార్డు ప్రెసిడెంట్ నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే వెంకటేష్ బాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయినందుకు మరి తొలి వరకు అనే కార్యక్రమాన్ని మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా అంటే మనం ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి మనం ఏదైతే చేస్తామో అది 80% ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసి మంది చేత ప్రభుత్వం తప్ప మాటల ప్రభుత్వం కాదు అని నిరూపించుకున్నది ఈ ప్రత్యక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద బురద చల్లడానికి ఈ ప్రభుత్వం వచ్చింది ఏమి చేయలేదు అని చెప్పారని విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మరి మన నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరి కార్యకర్తల పన్ను అయితే రాష్ట్ర ప్రజల పన్ను మరి ఈయన ఈ తొలి అడుగుల కార్యక్రమం పెట్టడానికి కూడా అందరూ కూడా మనం పెట్టిన ఏ కార్యక్రమం అయితే చేశామో సంక్షేమ పథకాలు చేశామో అవి ప్రజలకు చెప్పడంతో పాటు మరి గత 5 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పేద మధ్యతరగతి వ్యక్తులు ఎంతగా నలిగిపోయారో అన్నది మనందరికీ తెలిసిందే. వాళ్ళ యొక్క సమస్యల్ని బయటకు వచ్చి చెప్పుకున్నామంటే ఇంట్లో బయటకు రాకుండా అనగలుగుతున్నటువంటి రోజులే అవన్నీ మనందరికీ తెలుసు. ఇప్పుడు మన తొలి కార్యక్రమం వెళ్తున్నప్పుడు మనం చేసిన అభివృద్ధితో పాటు వాళ్ళ యొక్క సమస్యలు మనం తెలుసుకుని వాళ్ళకి న్యాయం మనం చేయగలుగుతామనే ఉద్దేశంతోనే మరి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఆయన పెట్టిన పరోక్షంగా ఆయన చెప్పినటువంటి ఈ ఆలోచనని ఈ విధానాన్ని కూడా మనం ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి మన అభివృద్ధిని వాళ్ళకి మనం చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ అలాగే వాళ్ళకు ఉన్న బాధల్ని వాళ్ళకు ఉన్న కష్టాలను కూడా మనం తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి కూడా మనకి ఎంతో దోహదపడుతుందని ఆలోచిస్తూ మరి ఇప్పటికే 80% మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది. ఆ మిగిలిన 20% కూడా ఇంకొక 2 రోజుల్లో అంటే ఆగస్టు నెలలో నెరవేర్చడం జరుగుతుంది. తర్వాత ప్రతిసారి ఫస్ట్ రాబోయేది మనకి సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకి మొత్తం అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి ఆ సంస్థాగత ఎన్నికల్లో కూడా అది ఏదైతే ఈ ఎలక్షన్ ఎక్కి మరి 121 సీట్లు మనం గెలుచుకునే రాష్ట్రాన్ని మరి ముఖ్యమంత్రి పదవి చేపట్టుకున్నాం. అలాగే అధికారాన్ని చేపట్టి ప్రజలకు శుభ్ర పరిపాలన అందిస్తున్నాం. అలాగే రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనం ఏదైతే ఉన్నది ఇంకా ఒక సైకిల్ పోయాడు కానీ ఇంకా పిల్ల సైకిల్ ఉన్నాయి. ఆ పిల్ల సైకిల్ లోకల్ బాడీలో ఉన్నాయి. వాటిని కూడా మనం అత్యధిక మెజార్టీతో మన కార్యకర్త మన నాయకులు ఎక్కించుకుని మన పార్టీని ఎక్కించుకుని వాళ్ళని కూడా అందరూ బయటికి పెట్టి మన రాష్ట్రాన్ని మన నియోజకవర్గాన్ని మన గ్రామాలని మన పట్టణాలను కూడా అభివృద్ధి పరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు. ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సోషల్ మీడియా దినోత్సవం. సోషల్ మీడియా నాయకులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గుత్తిపట్టణంలో వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో సోషల్ మీడియా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు.
ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏమంటే సోషల్ మీడియాని అందరూ వారి యొక్క అభివృద్ధికి లేదంటే పార్టీ యొక్క అభివృద్ధికి ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా అందరం తెలియజేస్తా ఉన్నాము. దాంతోపాటు 2008 లేదంటే 2003 నుంచి ఇది ప్రతి సంవత్సరం సోషల్ మీడియా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా వేదికగా సందర్భం వచ్చింది కాబట్టి మీరు రోజు చెప్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాని అనగదొక్కాలని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వము సోషల్ మీడియా కార్యకర్తలపై చాలా మందికి కేసులు పెడతా ఉన్నారు. వాక్ స్వాతంత్రం చెప్తున్నది, ప్రజాస్వామ్యం చెప్తున్నది ఏమంటే భారతదేశంలో ఎవరైనా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని బహిరంగంగా చెప్పుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ రాజ్యాంగం ప్రకారము సోషల్ మీడియాలో అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు ట్రెండ్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్, వీటి ద్వారా అందరూ తమ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అభిప్రాయాలు చెప్తా ఉంటే దాన్ని అడ్డాగా పెట్టుకొని చాలా మంది మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ కేసులు పెట్టడాన్ని మేము ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాము. అందరికీ వారి యొక్క మాటలు లేదంటే వాళ్ళ పార్టీ విధానాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాము, ఎంతో మంది మీద, అనేక మంది మీద కేసులు పెడతా ఉన్నారు. ఆ కేసుల్ని పోరాటం వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటా ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్తలకి లేదంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు కూడా మేము చెప్తా ఉన్నాము, మీరు నిర్భయంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని కావచ్చు, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు ప్రజల్లోకి తీసుకోవాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పి మీకు ఏ సమస్య వచ్చినా జిల్లా కమిటీ తరఫున, సోషల్ మీడియా లేదా ఐటీ విభాగం తరఫున మేమందరం ఉన్నాం. మాతో పాటు పార్టీ పై నుంచి కింది వరకు పూర్తి స్థాయిలో లీగల్ టీము అందరికీ సపోర్ట్ చేస్తా ఉంది. కాబట్టి అందరూ వీరి యొక్క వైఫల్యాల్ని ఈరోజు అందరూ పెట్టి ప్రపంచవ్యాప్తంగా వీరి యొక్క వైఫల్యాన్ని తీసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. నిన్ననే వీరి యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని రీకాల్ చేయాలని చెప్పి కూడా మేము పిలుపునిచ్చాము. ఈ రీకాల్ని కూడా సోషల్ మీడియా ద్వారా మేము చెప్పబోతా ఉన్నాము. వీరు 2009లో లేదంటే ఇప్పుడు 2019లో లేదంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పిన అమలు చేయాల్సినటువంటి పథకాలు ఏవైతే వీళ్ళు చేయలేదో మేము చెప్పినటువంటి అన్నింటిని అమలు చేశాము. మేమేం చేశాము, వీళ్ళు ఏం చేయలేదని చెప్పడానికి, ప్రజలకు తీసుకోవడానికి ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వీటన్నిటిని మనం ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాము. దీన్ని ఉపయోగించి ఈడ మన సోషల్ మీడియా తరఫున లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నాయకులందరూ మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమం కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 78% సాధించగా OC5 జూన్ మాసంలో 106%, వార్షిక లక్ష్యంలో 84% సాధించడం జరిగిందని వెల్లడించారు. అలాగే సంక్షేమంలో కూడా ఆర్జీవన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాలలో 23 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరుగుతుంది. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అందులో ఓపెన్ క్యాస్ట్ OC5 2.7 lakhs గాను 2.8 lakhs వచ్చి 106% ఉంది. శాండ్ సప్లై ఏదైతే ఉందో ఇంతకుముందు లేదు. శాండ్ సప్లై మెరుగుపడతారు నుంచి 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ మెరుగుపడుతున్నారు. ఇంకా టీడీకే 11 ఇంక్లైన్ లో కొంత ఉత్పత్తి తగిన మాట విషయం దాని కారణం ఏంటంటే 40% ఉంది. కాకపోతే టీడీకే 11 విషయం గురించి మీ అందరితో పంచుకోవడం ఏంటంటే ఇప్పటిదాకా 2 కంటిన్యూస్ మైనర్లు అనేది 3వ కంటిన్యూస్ మైనర్ కార్పొరేట్ లో ఉన్నది. టెండర్లు సుమారు ఒక నెల లోపల టెండర్లు మనము 3వ కంటిన్యూస్ మైనర్ సంతోషిస్తున్నాము. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే ఉందో CFO అంటాం అది 1.5 million tons గాను అనుమతులు లభించాయి. ఇది మనం ఉత్పత్తి పెంచుకోవడానికి. సో తొందరలోనే ఈ నెలలోనే టెండర్లు ప్రకటించడం, ఒక 3-4 నెలల్లో కొత్త సీఎం రావడానికి శాండ్ సప్లైస్ బాగా మెరుగైంది. అట్లే ఎం శాండ్ ప్లాంట్ అవుతుందో అది కొద్ది రోజులు OC5 విషయానికి వస్తే పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. సింగరేణి ఈ నెల 9న జాతీయ సంఘాలు సమ్మె నోటీస్ అని ఇవ్వడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు మిత్రులారా, సింగరేణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చాము. ఇది దేశవ్యాప్త సమ్మె.
ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అతి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాము. ఈసారి కూడా కార్మికులందరికీ, ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు, గౌరవ చైర్మన్ సింగరేణి కాలేజ్ మరియు డైరెక్టర్ పాగారు గౌతమ్ పొట్రు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు. వారి యొక్క సూచనలను స్వీకరించి మన ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి ఏదైతుందో చర్చల ద్వారా సమస్యలని పరిష్కారం చేస్తాము అన్న దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. RG1 ఏరియా జూన్ నెల యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు మరియు సంక్షేమ వివరాలు, ఉద్యోగులకు సంబంధించిన విజయాలు, కార్మికులకు సంబంధించిన విజయాలు వీటన్నింటినీ తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని అధిక సంఖ్యలో హాజరైన ప్రెస్ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా OC5 ఉద్యోగులు 2.7 lakhs గాను 2.9 lakhs సాధించి 106%తో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లనే GDK 1 ఇంక్లైన్ వాళ్ళు నెలకు జూన్ నెలకు గాను 17,000 గాను 15,500 టన్నులు తీసి 92% ఉన్నారు. ఇది గత సంవత్సరం 55%తో పోలిస్తే 40% ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు గాను GDK 1 ఇంక్లైన్ ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లే GDK 2 ఇంక్లైన్ 20,000 గాను 12,000 సాధించి 61%తో ఉన్నారు. ఇది గత సంవత్సరం 50%తో పోలిస్తే 11% చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది. GDK 11 ఇంక్లైన్ 70,000 గాను 41,000 సాధించింది చేసి 60%తో ఉన్నారు. దీనికి ప్రాబ్లం వీళ్ళు గత సంవత్సరం 90% పైనగా GDK 11 ఇంక్లైన్ ఉన్నది. కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ మైనర్ కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల దాని పనులు జరుగుతున్నాయి. అందువల్లనే తగ్గింది. GDK 11లో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్నాయి. 3వ కంటిన్యూస్ మైనర్ ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది. ఒక కొద్ది నెలల్లోనే 3వ కంటిన్యూస్ మైనర్ వచ్చి మన సింగరేణిలోనే మొట్టమొదటి మైన్గా GDK 11 రావడం జరుగుతున్నది. అట్లనే కొద్ది నెలల్లోనే వచ్చే 2-3 నెలల్లో ఈ కంటిన్యూస్ మైనర్లు 2 కూడా వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించి కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథక కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని స్కూల్ ఆయాలకు బకాయిలు పెట్టిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ CIT ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జాతీయ ఉపాధ్యక్షురాలు G బేబీరాణి, జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడారు. కానీ పిల్లోడికి రూపంలో ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి ఒత్తిడి లేవండి, సాంబార్తో పెట్టి సరిపోతున్నారు. కానీ మెనూ మార్చేసి మెనూకు తగ్గట్టు బడ్జెట్ పెంచకుండా ఈ రోజున అనేకమైన రాజకీయ వేధింపులు, ఒత్తిళ్ళు, పిల్లలకి సరైన భోజనం పెట్టాలని ప్రభుత్వం గుర్తించినప్పుడు సరైన బడ్జెట్ కూడా మాకు ఇస్తే భోజనం పెట్టాలని చెప్తున్నామండి. ఈ రోజున స్కూళ్ళు అన్నీ కూడా మధ్య చేస్తారండి. 2004 నుంచి కూడా మేము ఈ స్కూల్లో నమ్ముకొని మేము పని చేస్తున్నాం. ఈ స్కూల్లోనే మాకు ఎలాంటి చేతులు కాలినా, కాళ్ళు కాలినా మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా మా సొంత డబ్బులు ఖర్చు మేమే పెట్టుకొని పని చేస్తున్నాం. అలాంటిది ఈ రోజున స్కూళ్ళు మధ్య చేసి అక్కడ 10 మంది పిల్లలు, 4 పిల్లలు ఉంటే ఇక్కడ నుండి ఒకరికే వేతనం వేస్తారు. స్కూల్లో ఎవరికి తీయని చెప్తున్నారండి. కానీ తీయని చెప్పినప్పుడు 26 దాటలేకపోతే 2 జీతాలు రావని ఈరోజు MUO లాంటి కలెక్టర్ లాంటి అందరూ చెప్తున్నారు. కానీ మధ్య చేసిన స్కూల్ని వాళ్ళకి ఏదైతే 2004 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నారో వాళ్ళని తొలగించమని చెప్తున్నారు. ఏ రీతిగా మరి వాళ్ళకి జీతాలు ఇస్తారో మీరు దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. చాలా స్కూళ్ళు మధ్య చేస్తారు. కానీ మేము ఎటువంటి వేతనం ఆశించలేనప్పుడే మేము పనిచేస్తాం. కానీ 3,000 రూపాయలు వేతనం వచ్చిన తర్వాత ఈ రోజున తొలగించడం అన్నది చాలా దారుణమైంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మాకు హామీ, ఆ జగన్ ప్రభుత్వంలో మిడ్ డే మీల్ గుర్తు తెచ్చుకోలేదని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం గుర్తు తెచ్చుకున్నట్టయితే కనుక ఈ మధ్య చేసిన స్కూల్ని ఏదైతే అక్కడ మిడ్ డే మీల్ వర్కర్లు తొలగించబడుతున్నారో వాళ్ళందరూ కూడా
మరి సరైన ఎక్కడ పిల్లలు అక్కడ ఉండడం మంచిదని స్కూల్ తల్లిదండ్రులు కూడా చాలా అడ్డు చేసినా సరే స్కూళ్ళని కూడా మంచి చేశారు. దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనారోగ్యంతో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు గంటల తరబడి కష్టపడి ప్రాణాలు రక్షించే డాక్టర్లను దేవులుగా భావిస్తున్నారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని బి తానపాడు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎప్పుడు కూడా కేక్ కట్ చేయాలి, కానీ ఈ ఆపర్చునిటీ ఈ రోజు ఇవ్వాలని అదే పనిగా కేక్ తీసుకొని వచ్చి ఇప్పుడు నారాయణతో కేక్ కట్ చేస్తాం. ఆయనకి ఎప్పుడు జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఉండాలన్న చిన్న మెమరీ అంతే. అది అదేవిధంగా అసోసియేషన్ తరఫున I sought the help of this Mullidhar Reddy, who treated my teeth, and I am doing well. Passion and resilience and healing. Doctors are living gods. Every day they are, as a doctor, every day we have to face challenges and will be under the తెలంగాణలో వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. శాలతో వారిని సత్కరించడం జరుగుతుంది. అలాగే ఉన్నాయి నాకు ఫోటో. సూర్యాపేటలో కాంప్లెక్స్ విశాల సహిత అకాడమీ విజిఆర్ నారగోని 69 సంవత్సరాలు జన్మదినం సందర్భంగా బహుజన ఉద్యమ మార్గదర్శి బిరుదును ప్రదానం చేయడం జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు బిఎస్ రాములు తెలియజేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ త్వరలోనే బీసీ రాజాధికారం రావాలని నారగోని గవర్నమెంట్ ఉద్యోగిని కూడా డిజైన్ చేసి ఉద్యమం కోసం బీసీ ఎస్సీ ఎస్టీల కోసం అనేక సంవత్సరాలు పోరాడుతున్న నాయకుడు, అలాగే అలా సతీమణి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎన్టీసీ జాతీయ అధ్యక్షుడు అంబాటి కృష్ణమూర్తి, మాస్టర్ సుదర్శన్ పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. మరొకసారి తెలియజేస్తూ ఇంతకుముందు దాదాపు ఉదయం 10 గంటల ప్రసంగించినటువంటి మేధావులందరికీ మనస్ఫూర్తిగా మరి అందరికీ శుభాభినందనలు, స్వాగతం తెలియజేస్తూ మరి ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దయచేసి టికెటింగ్ కార్యక్రమంలో భాగంగా అయిపోయిందా? దయచేసి వచ్చినటువంటి దాదాపు ఆకలిస్తున్నారు అనుకుంటున్న అందరికీ నూతన కార్యక్రమం అద్భుతంగా ఏర్పాటు చేసిన సార్ నారగోని ఆశయాలను నారగోని గారి ఆశయాలను సాధిస్తాం 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 ఐక్యత ఏకైక నినాదం. మంచిగా వస్తుంది మేడం
సార్ గారికి సార్ గారు నిన్ను నూరేళ్ళు చల్లగా శుభాకాంక్షలు సార్ గారు నిన్ను నూరేళ్ళు చల్లగా క్రితం మాట్లాడిన పదాలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే వంట పట్టినట్టే ఈ జనంలో ఎక్కడ పోయినా పూలే విగ్రహాలు కనిపిస్తున్నాయి, ఎక్కడ పోయినా కాంశీరామ్ గారి గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినా సాహు మహారాజ్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినా మా వాటా ఎంత, మా వాళ్ళు ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారని అడుగు. తెలంగాణ ఉద్యమం అయిపోయింది, కమ్యూనిస్ట్ ఉద్యమాలు అయిపోయాయి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అయిపోయింది, అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఇప్పుడు బహుజనుల యొక్క ఏజెండానే బహుజనులకు రాజ్యాధికారము అనే ఏజెండానే మిగిలింది. దాన్ని పూర్తి చేయడం కోసమే ఇప్పుడు అందరం కూడా కంకణం కట్టుకుంటున్నాం. రాబోయే కాలంలో జరగబోయేది అదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క సహకారం ఉందో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం. ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాం. ఇప్పుడు మార్పుకు దగ్గరగా వచ్చింది. బీసీలలో ఒక చర్చ జరుగుతుంది, బహుజనులలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ముస్లిం సమాజం కూడా వెనుకబడి ఉంది. కాబట్టి ముస్లిం సమాజము, బీసీ సమాజము, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఒక బహుజన శక్తిగా ఎదగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వచ్చిన అభిమానులకు, పెద్దలకు, ప్రముఖులకు మరి పేరున మహిళ తీసుకొచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఈ కాంశీరామ్ అనే వ్యక్తి ఎవరు అని చాలా విచిత్రంగా మాట్లాడారు. మీరు చేస్తే ఏమొస్తుంది, మీకు అసలు ఇంట్లో ఏం ప్రతిఫలం రాకపోయినా మీరు ఎందుకు తిరుగుతున్నారు అని చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలు వచ్చేవి. ఈరోజు విశాల సాహితీ అకాడమీ బిఎస్ రాములు గారు చైర్మన్, అదేవిధంగా సమతా ఫౌండేషన్ సుదర్శన్ గారు అధ్యక్షులు, అదేవిధంగా వంగరి చంద్రయ్య గారు మరి బిఎస్ఎస్ఎఫ్ ఫ్రంట్ చైర్మన్, అదేవిధంగా మరి కొల్లూరు శంకర్ దళిత కళా మండలి అనుగుణంగా ఈ దేశంలో మార్పు జరగాలి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్పు జరగాలి. పాలకులు బహుజనులు మరి కుల వృత్తులు చేసే వాళ్ళే కాదు, పాలకులుగా మారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ సమయం కోసమే మేమంతా కూడా మా శక్తిని, సమయాన్ని అంతా కూడా ధారపోసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి ఈ రోజు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఈ రోజు ఇచ్చినటువంటి మరి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.